హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ అనురాధ 5814. నేనైతే ఈరోజు మీకు ఎంతో అవసరమైన చలికాలానికి సంబంధించిన స్వెట్టర్లు అండ్ దుప్పట్లను అయితే చూపించబోతున్నాను. ఇవి ఎక్కడ దొరుకుతాయంటే హైదరాబాద్లో లింగంపల్లి వెళ్ళే రూట్లో ఉంటాయి కదండి. అక్కడ రోడ్డు మీద అయితే సైడ్కి ఇలా గుడారాలు వేసుకొని అయితే అమ్ముతూ ఉంటారు. చూడండి, పెద్ద పెద్ద దుప్పట్లు చాలా మందంగా ఉంటాయి. చలికాలం వేసుకుంటే చాలా వెచ్చగా అయితే ఉంటాయి కదండి. ఇవి చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కాస్ట్ కూడా మినిమంగా చెప్తున్నారు 1000. అవి చూడండి పెద్దగా ఉంటాయి, చూడండి మందంగా చాలా బరువు ఉంటాయి. అవి అయితే 1000 రూపీస్ అయితే చెప్తున్నారు. మామూలుగా మనం బేరం ఆడితే మాత్రం 500, 400 అలా 400, 450 అలా ఇస్తారండి. చూడండి, అవన్నీ వీళ్ళందరూ రాజస్థాన్ నుంచి వచ్చి ఇలా గుడారాలు వేసుకొని అయితే సెద్దర్లు అమ్ముతూ ఉంటారు. చూడండి, అన్ని దుప్పట్లే కలర్స్ ఉన్నాయి. ఇవి చూడండి సూట్ కేస్ లాగా ఉన్నవి. ఇవి సెట్టుకు సెట్ అయితే అమ్ముతారు. ఇవి చూడండి పెద్ద పెద్దవి, డబల్ కాట్ల మీద వేసుకున్నా మనం వేసుకొని కప్పుకున్నా కానీ చాలా బాగుంటుంది. ఇవి చూడండి, ఇవి స్వెట్టర్స్ బాయ్స్వి అండ్ గర్ల్స్వి. చూడండి రంగురంగులుగా ఉన్నాయి. ఒక్కొక్కటి మాత్రం 400 అలా చెప్తున్నారు స్వెట్టర్స్ కూడా. చూడండి అవన్నీ బాయ్స్కి సంబంధించిన, లేడీస్కి సంబంధించిన స్వెట్టర్లు అయితే. ఇవైతే మఫ్లర్లు తలకు కట్టుకునేవి. ఇవి 50 రూపీస్ అలా చెప్తున్నారు. ఇంకా 40 రూపీస్కి అలా అయితే ఇస్తారు. వీళ్ళ దగ్గర చాలా తక్కువ రేటుకే దొరుకుతున్నాయండి. చూడండి ఎన్ని ఉన్నాయో, ఎన్ని దుప్పట్లో మనకు నచ్చింది అయితే మనం తీసుకోవచ్చు. మామూలుగా కొద్దిగా పల్స్గా ఉండే డబల్ దుప్పట్లు కూడా ఉన్నాయండి. ఇవి చూడండి కలర్స్ బ్లాక్, బ్లూ, రెడ్, మెరూన్, గ్రీను. ఇవి చూడండి, ఇవి మాపుకు కూడా ఆగుతాయి కదండి. ఇవి చూడండి ఇప్పుడు ట్రెండింగ్లో వస్తున్నవి. ఇవి ఒక్కొక్కటి 400 చెప్పారండి. నేనైతే 150కి అడిగాను, వాళ్ళైతే ఇవ్వలేదు. ఇంకొక 50 పెట్టుంటే ఇచ్చేవాళ్ళేమో, కానీ మా పాపకు తీసుకుందామని 150కి అయితే అడిగాను. అదిగో చూడండి, నేను అలా మోగిస్తుంటే చెవులు మాత్రం అలా ఆడిస్తున్నాయి. బాగున్నాయి కదా, తీసుకుంటాను. ఒక చోట అయితే 150కి ఇస్తానన్నారు, వీళ్ళైతే ఇవ్వలేదు. ఇంకో 50 పెడితే ఇచ్చేవాళ్ళేమో. చూడండి ఇప్పుడు ట్రెండింగ్ అవే కదండి. ఎక్కడ చూసినా పిల్లలు అయితే అవే పెట్టుకొని ఉంటారు. ఇక్కడ ఒక స్వెట్టర్లు, ఇది ఒక షాప్ అండి. ఇవి కూడా సెద్దర్లు. ఇవన్నీ చూడండి రంగురంగులవి. ఇవి ఎంత బాగున్నాయో కదండి. కలర్స్ కూడా ఇవిగో ఇలా సూట్ కేసులో పెట్టి అమ్ముతున్నారు. ఇవన్నీ స్వెట్టర్లు బాయ్స్వి, గర్ల్స్వి, చిన్నపిల్లలవి కూడా ఉన్నాయండి. ఎంతో పెద్ద పెద్దవి కూడా ఉన్నాయండి. చూడండి అవన్నీ మీకు చూపిస్తున్నాను స్వెట్టర్లు. ఇవన్నీ స్వెట్టర్లు, చెవులకు పెట్టుకునేవి. ఇవన్నీ చూసారా ఎన్ని ఉన్నాయో. వీటిలోనే చెవులకు పెట్టుకునేవి చిన్నవి, అలా తోకల్లాగా వచ్చినవి అయితే ఉన్నవి. ఓకే, మరి మీరైతే ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి కామెంట్ అయితే పెట్టండి. నేను ఎలా చెప్తున్నానో వీడియోనైతే ట్రై చేస్తున్నాను చెప్పడానికి. దాని పక్కనే అయితే చూడండి ఇలా పూల కుండీల షాప్ అయితే ఉంది. నేనైతే ఇది కూడా తీశాను. చూడండి పూల కుండీలు కావాలంటే ఇక్కడ చూడండి, దాని పక్కనే కొద్దిగా లోపలికైతే పూల కుండీలు ఉంటాయి. ఇప్పుడు పూల కుండీలు అయితే బాగా వాడుతూ ఉన్నారు కదండి. మనకు చెట్లు అంటే ఇంట్రెస్ట్ ఉంటాయి కదా. ఇక్కడ చూడండి తులసి కోటకు వేసుకోవటానికి తులసివి. చూడండి ఇందులోనే మోడల్స్. ఇంకో పక్క షాప్లో చూపిస్తున్నాను చూడండి. ఇక్కడైతే చాలా ఉన్నాయండి ట్రెండింగ్. ఇంకో మఫ్లర్స్, చిన్నపిల్లలకి సంబంధించినవి, టోపీలు, ఇక్కడ దుప్పట్లు, ఇవన్నీ కలర్స్, లైట్ కలర్స్ దుప్పట్లు, థిక్ కలర్స్. ఇవి చూడండి ఇవన్నీ చూపిస్తున్నాను. ఇవి అవన్నీ పైన పెట్టినవి. అవన్నీ ఎక్కువ స్వెట్టర్లేనండి. చలికాలం వచ్చేసింది కదా, ఇంకా షాపులు కూడా విపరీతంగా పెట్టేశారు. షాపులు కూడా చాలా ఉన్నాయి. ఏవి కావాలంటే అవి, కానీ మంచిగా చూపిస్తున్నారు. కొంతమంది మంచిగా ఇస్తున్నారండి, కొంతమంది ఏమో ఇవ్వట్లేదు కొన్ని షాపుల వాళ్ళు. చూడండి ఇవన్నీ అవేనండి. ఎంత బాగున్నాయో కదండి, చూస్తుంటే కలర్ఫుల్గా ఉన్నాయి. ఇవి కూడా
ఇంకో పక్క షాప్కి వెళ్ళే దగ్గర ఇట్లయితే ఓం ఆకారంలో కనిపించి ఇవి చూడండి. పక్క షాప్లో కూడా ఇవన్నీ రోడ్డు మీద అండి లైన్గా ఉన్నవి. ఇగో ఇక్కడ చూడండి చట్నీ పెట్టుకునే జాడీలు. దాని పక్కనే టెడ్డీ బేర్లు షాప్ చూడండి. అన్ని టెడ్డీ బేర్లు, పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు. అగా చిన్న టెడ్డీ బేర్లు చూడండి, అది 550 చెప్పారండి. ఇవి 700 అలా చెప్పారు. ఇవన్నీ చిన్నపిల్లలు ఆడుకునే ఎంత ముద్దుగా ఉన్నాయో కదండి. చూడండి కలర్స్ పెద్దగా కింద పెద్ద టెడ్డీ బేర్లు, లోపల కూడా చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఇక్కడైతే చూడండి పూల కుండీలు మోడల్స్ చిన్నవి దగ్గర నుంచి పెద్దవి మన ఇంటి ముందు పెట్టుకుంటే ఎంతో అందంగా ఉంటాయి కదండి. ఆ పక్కనే చూడండి బొమ్మలు, ఏనుగు బొమ్మలు, గుర్రాలు బొమ్మలు. ఇది చూడండి ఈ బొమ్మ ఎంత బాగుందో. ఇక చూడండి ఎక్కడ పోతే దేవుడు బొమ్మలు, వినాయకుడు, కృష్ణుడు, ఇవన్నీ బొమ్మలేనండి. చూడండి ఇవన్నీ కృష్ణుడి బొమ్మలు ఎంత బాగున్నాయో కదండి. కృష్ణుడి బొమ్మలు వాళ్ళు చూడు అక్కడ రెడీ చేస్తున్నారు. ఇవన్నీ అవేనండి బొమ్మలు. చూస్తున్నారా? మీకోసం అయితే చూపిస్తున్నా చూడండి. అదిగోండి ఇవన్నీ జాడీలు లాంటివి, గాజువి, అదేదో అంటారు కదా. ఓకే మరి లైక్ చేయండి.